అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం. దేవుని స్మరిస్తే ముక్తి కలిగే ప్రదేశం అరుణాచలం. పంచభూతాలలో ముందుగా ఆవిర్భించినది అగ్ని. ఆదిలో పరమశివుడు అగ్ని గోళముగా అరుణాచలంలో ఉంటాడు. అందుకే ఆలయంలో చాలా వేడిగా ఉంటుంది అంటారు. సాక్షాత్తు పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెట్టిన క్షేత్రం అరుణాచలం. మనిషి జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం ముందు, తర్వాయి భాగం అరుణాచలం వచ్చిన తర్వాత అని అంటారు. ఈ క్షేత్రం మహిమ ఎంతో గొప్పది. సాధారణంగా కొండపై ఆలయం ఉంటుంది, కానీ ఈ పర్వతమే మహాలయం. అదే అరుణగిరి. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల ప్రతిష్ట ఉంది. కృతయుగంలో దీనిని అగ్నిపర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపర యుగంలో తామర శైలం అని పిలిచారు. కలియుగంలో ఎన్నో రహస్యాలు తనలో ఉంచుకుంది ఈ కొండ. అరుణాచలం ఇప్పటికీ 260 కోట్ల సంవత్సరాల కిందటదని ప్రఖ్యాత శాస్త్రవేత్త బీర్బల్ సహానే నిర్ధారించారు. గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, కొండపై ఉన్న మట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆ సైంటిస్ట్ చెప్పారు. కొండ చుట్టూ లెక్కలేనన్ని తీర్థాలు, ఆలయాలు, ఎత్తైన గోపురాలు, మానవుని మేధస్సు కూడా అర్థం కాని విషయాలు ఇక్కడ ఉన్నాయని నిర్ధారించారు. కొండ సాక్షాత్ శివుడు స్వరూపం అని అంటారు. ఇప్పటికీ ఎన్నో లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. పురాణం ప్రకారం పూర్వం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అని గొడవ వచ్చి పెద్ద వివాదానికి కారణమవుతుంది. ఇప్పుడే బ్రహ్మ, నేను ఈ సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎలా వచ్చింది అని విష్ణువుని అడిగాడు. అందుకు బదులుగా విష్ణువు, ఈ స్థితి కారుడిని అని విష్ణువు అన్నాడు. అప్పుడు శివుడు అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భించి తన లింగాల మూలాలను తెలుసుకోమని పరీక్ష పెట్టాడు వారిద్దరికి. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. కొన భాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ ప్రయాణించాడు. కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణించి అలసిపోవడంతో బ్రహ్మ ఒక చోటన ఆగాడు. సమయంలో పైనుండి పడుతున్న మొగలి పువ్వుని పట్టుకొని, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడిగాడు. మొగలి పువ్వు, నేను శివుడి తలపై నుంచి పడుతున్నానని సమాధానం ఇచ్చింది బ్రహ్మకి. అప్పుడే బ్రహ్మ ఇంకెంత దూరం ఉందని అడిగాడు. దానికి బదులుగా మొగలి పువ్వు కొన్ని వేల దివ్య సంవత్సరాలు ఉందని బదులుగా చెప్పింది. దాంతో ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక బ్రహ్మ మొగలి పువ్వుతో, నేను నిన్ను శివలింగం పై భాగం నుంచి తీసుకువచ్చానని శివుడికి చెప్పమన్నాడు. అంతో ఆ మొగలి పువ్వు సరే అని చెప్పింది. అప్పటికే అక్కడికి వచ్చిన కామధేనుని కూడా సాక్ష్యం చెప్పాలని బ్రహ్మ కోరాడు. దాంతో శివుడి వద్దకు చేరారు వారు. అప్పటికే శివుడి దగ్గరికి వెళ్ళిన మహావిష్ణువు తాను ఆ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం చెప్పాడు. అయితే అగ్నిలింగాన్ని చూశానని బ్రహ్మ చెప్పగా దానికి సాక్ష్యం వీరిద్దరని చెప్పాడు. అప్పుడే మొగలి పువ్వు అవునని, కామధేనువు తలతో అవునని, తోకతో కాదని చెప్పింది. అప్పుడు ఆగ్రహంతో శివుడు, నువ్వు భూలోకంపై పూజింపబడవని శాపమిస్తాడు. అందుకు బదులుగా బ్రహ్మ శివుడితో, నేను తప్పు చేశానని ఒప్పుకొని ఇకపై నువ్వు భూలోకంలో అగ్నిలింగంగా ఉండాలని కోరాడు. దానికి శివుడు సరే అంటూ ఈ అరుణాచలంలో అఖండ జ్యోతిర్లింగంగా మనకు దర్శనమిస్తాడు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి.